సిద్దిపేటలో నాకు 40,000 వస్తాయి, గజ్వేల్లో మా మామకు 40,000 వస్తాయి, దుబ్బాకలు 20,000 వస్తాయి. నేను గెలిచిపోతామని అనుకున్నాను. ఎవరు గెలిచిరు? మనం గెలిచినాం. ఎందుకంటే మితిమీరిన అహంకారం. చాలా మందిని సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. జర్నలిస్టుల మీద కూడా దాడులు, ఒత్తిడులు, మాడినకపోతే ఉద్యోగాలు తీసేసుడు, కేసులు పెట్టించుడు, కమిషనర్ మున్సిపాలిటీని పంపించుడు, నచ్చితే జీవో 58 రెగ్యులరైజ్ అవుతుంది, నచ్చితే జీవో 59 రెగ్యులరైజ్ అవుతుంది, నచ్చకపోతే పోలీసు వాళ్ళు వస్తారు. ఒక ఆయన ఉండేది, ఒక ఆయన ఎస్ఐ, 1 టౌన్ ఎస్ఐ, 2 టౌన్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ, 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, తర్వాత ఏసీపీ, ఆ తర్వాత గేట్ కాడ సెక్యూరిటీ, ఇట్లా చాలా కొలువులు చేయించుకున్నాడు పోలీసు వాళ్ళతో కూడా. ఆ యూనిఫామ్ లో కూడా తీసేసి ఇలా ఉన్నాడా? అందుకని ఎవరికి భయపడదు. భూమి గుండ్రంగా ఉంటుంది, భూమి గుండ్రంగా తిరుగుతుంది, కాలక్రమణ లోపల ఖచ్చితంగా నేర్పుతుంది. అందుకని ఇలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను సర్పంచ్ గెలవాలి అని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తు. మీరు రేపటి నుంచే మీరు రగన్న కోసం 2 నెలలు కష్టపడ్డారు. మీరు రేపటి నుంచే 200 ఇళ్ళు ఉంటాయి మీ ఊర్లో మాక్సిమం. అంటే ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 200 ఇళ్ళు లెక్కేసుకున్నారు అనుకోరి. 200 ఇంటూ 4 ఓట్లు ఎన్నైతే 800. అంటే దాదాపు 3,000 ఓట్లున్న పంచాయతీలు కూడా మనం గెలవాలంటే మన టార్గెట్ ఎంత? 200 ఇళ్ళు. రేపటి నుంచి ఓటు అడగకూడదు దయచేసి. అక్కలు మనకు ఇషారా బస్. ఏం చేయాలి? రేపటి నుంచి పోయి అక్క ఓటేసినావు, మన అగర్ నేను గెలిపించినావు, ధన్యవాదాలు అని చెప్పి ముందుగా 2 రోజుల తర్వాత పోయి అక్క స్వీట్ డబ్బా తీసుకో, మన అగర్ కొట్టేసినావు అని మళ్ళా 4 రోజుల తర్వాత ఇంకో కూర్చునేవాడు. ఈ 200 ఇళ్ళకి వారంలో 3 సార్లు తిరిగి ఇప్పటి నుంచి. సో నువ్వు వాళ్ళతో ఏంటంటే, అరే ఓటైతే గెలిస్తే వాడు కనబడాడు, ఈ బుర్రగాళ్ళు చూడు పాపం ఎంత మంచివాళ్ళు, వాడు 500 ఇచ్చినాడు ఓటైతే మళ్ళీ సర్పంచ్ అయినకపోతే బయటికి రావన్నాడు. ఈ బోర్లు అట్లా కాదు, గెలిచినా గెలవకున్నా మాతోనే ఉన్నారు అనేటువంటి ప్రేమతోటి మీరు రేపటి నుంచి ఎంపీటీసీ కావాలనుకున్నా, సర్పంచ్ కావాలనుకున్నా మన లక్ష్యం ఎంత? ఎన్ని ఇళ్ళు? 200 ఇళ్ళు. ఎన్ని ఇళ్ళు? ఇప్పుడు ఉన్నాయని ఇంకా 200 రోజులకు కూడా ఎలక్షన్ పెడతానే లేడు, నాకైతే తెలియదు. ఈయన వాయిదాలు వేసుకుంటూ పోతున్నాడు పాపం. ఏం చేయాలో అర్థమైతే లేదు. లోకల్ బాడీస్ ఎలక్షన్లు పెట్టే ధైర్యం ఈ ప్రభుత్వానికి అయితే కనబడతలేదు. ఎట్లా సమర్థించుకుంటాడంటే 14 గెలుస్తామన్నాడు ఎంపీ. ఎన్ని గెలుస్తామన్నాడు? 14 గెలుస్తామన్నాడు. బీజేపీ వాళ్ళు 7 అన్నాడు. 10 రోజులైనాక బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి అన్నాడు. వాళ్ళు 8 పంచుకున్నారు, వీళ్ళు 8 పంచుకున్నారు అన్నాడు. అంత అయిపోయి డబ్బాలు ఇప్పినాక ఏం కనబడ్డదంటే, ఆయన సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరి ఓడిపోయిందా? ఆయన సొంతూరు మహబూబ్ నగర్ ఎంపీ ఓడిపోయిందా? ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్నాడు చేవెళ్ళ పార్లమెంట్, అది ఓడిపోయిందా? అప్పుడే ఈ 3 జగన్లను కొట్టింది ఎవరు? ఏం జెండా కొట్టింది? అంటే పాత ముఖ్యమంత్రిని పొందబెట్టినాం, కొత్త ముఖ్యమంత్రిని కూడా పెట్టినావా? అప్పుడే మరి ఇంకా భయపడేది. మీ ఊర్లో మీరు సర్పంచ్ గెలుస్తారా గెలవరా? ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలా వద్దా? సో గెలిచినాం కాబట్టి 2 కొమ్ములు వచ్చినాయి, ఏం రాలేదు. రఘునందన్ దుబ్బాక గెలిచినప్పుడు గట్లే ఉన్నాడు, ఇప్పుడు మెదక్ గెలిస్తే కూడా గిట్లే ఉంటాడు. రేపు మా వాళ్ళందరూ కోరుకున్నట్టు ఇంకొక పెట్టెక్కితే కూడా రఘునందన్ గిట్లే ఉంటాడు. రఘునందన్ కార్యకర్తగానే పుట్టిండు, కార్యకర్తగానే ఎదిగిండు, కార్యకర్తల కష్టం తెలిసినాడు. కాబట్టి మా ప్రతి బూత్ అధ్యక్షుడికి నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే, మీరు దావత్కి పిలిస్తే రాలేదని బాధపడకూడదు. మీ కష్టం ఉన్న రోజు పిలిస్తే గంట సేపట్లో మీ ఇంటి ముందు నిలబడతాను. పైసలతో మనం గెలవలేము, ఎలక్షన్స్ గుర్తుపెట్టుకోండి. పైసలతో మనం ఎలక్షన్స్ గెలవం. పైసలతో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేదు. అయినా రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద ఛాయ్ మీద నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయింది. మీరెందుకు కావద్దు? కావాలా వద్దా? అయితమా లేమా? అయితే మన విశ్వాసం ఉండాలి. డబ్బే గెలిపిస్తుందంటే ఓ టాటాను, ఓ బిర్లాను, ఓ అంబానో, ఓ ఆదాను కూర్చోవాలి కుర్చీలో. కానీ ఎవరు కూర్చున్నారు? ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని పార్టీలు ఏకమైనా, రాజ్యాంగం మారుస్తామన్నా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆఖరికి కేరళలో కూడా ఒక ఎంపీని గెలిచింది భారతీయ జనతా పార్టీ అనేది మనం అర్థం చేసుకోవాలి. మన కష్టాల కంటే కేరళలో కష్టాలు ఎట్లుంటాయో మీరు చూసి, రోడ్ల మీద రంపేస్తారు, దుర్మార్గం చేస్తుంటారు. పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూసిరు. అయినా
భారతీయ జనతా పార్టీ విద్యాసాగర్ గారు చెప్పినట్టు 4 దశాబ్దాల తర్వాత మూడోసారి కంటిన్యూస్ గా ఈ దేశానికి ప్రధానమంత్రిగా గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వచ్చేసారి కూడా 5 ఏళ్ల తర్వాత కూడా గెలిచేది ఎవరు? ఇవాళ 400 చేరకపోవచ్చు మనం, అని వచ్చేసారి చేద్దామా లేదా ఆ పట్టుదల ఉండాలి మనలో. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. గెలిచినాం, మన గెలుపు చాలా మందికి సమాధానం చెప్పింది. ఎందుకంటే ఎక్కువ సిద్దిపేటలో మనం ఏం మాట్లాడినా వాళ్ళని పెద్దోళ్ళని చేసినట్టు అయితే వాళ్ళు చాలా పెద్దోళ్ళు అనుకుంటున్నారు. మనకు వచ్చిన ఓట్లు కోమటంలో కూడా రాజకీయం ఎందుకు అన్నాడా? ఎప్పుడో ఎందుకంటే అపర్ణ అని ఒక సోదరిని చైర్మన్ చేసి మున్సిపల్ చైర్మన్. ఆ తర్వాత ఎందుకు మీరు దుకాణాలు పెట్టుకొని కాంట కొట్టుకొని మీకెందుకు రాజకీయం అన్నాడు. మా వీరేశం సెట్ కోపం వచ్చింది. ఏమో మేము పైసలు ఇస్తేనే ఇది చేస్తారు, ఇల్లు ఇట్లా అంటున్నాయని ఒకసారి బయటికి వెళ్ళిరా. ఆయనకు అమిత్ షా పోనీడు వీరేశం, ఆయనకు అమిత్ షా కనబడ్డాడు కళలో. అంతే అమిత్ షా దగ్గరే పనిచేసుకుని మొదలు పెట్టి ఆయన ఆవేశం చూస్తేనే భయం అవుతుంది. ఏదైనా పెద్ద మనిషి కింద పడతాడేమో ఈ బీపీలో అనుకుంది. అంటే మనిషిని ఎక్కువ హ్యూమిలేట్ చేస్తే, ఎక్కువ టెన్షన్ గురి చేస్తే, ఆయన ఇంటికి పొద్దుగాలేక పోయి ఆయన ఇంటికి 20 మంది కూర్చొని మాట్లాడుతున్నా వాడు వీడియో తీస్తాడు బీఆర్ఎస్. మన ఇంట్లో మన కాంపౌండ్ లో మనం మీటింగ్ పెడితే కూడా వాడు వచ్చి మన ఇంట్లో కూర్చొని వీడియో తీస్తాడు. పొద్దుగాల ఏమైనా ఒకడొచ్చాడు, పొద్దుగా ఒకటి బెదిరిస్తాడు, నీకెందుకు సేటు వ్యాపారం చేసుకోవాలి. ఈ రోజులు పోవాలన్నా వద్దా? ఇలా ఏం కోరుకుంది సిద్దిపేట? ఈ ఏకచక్రాధిపత్యం, ఈ చండాలమైనటువంటి పని ఉండొద్దు అని కోరుకుంది. అందుకని ప్రజలు మౌనంగా ఓటేసారు, స్వేచ్ఛ కోసం ఓటేసారు, స్వతంత్రం కోసం ఓటేసారు. వెనకడికి రావణాసురుడో నరకాసురుడో చచ్చిపోతే దీపావళి పండుగ చేసుకున్నట్టు మెదక్ పార్లమెంట్ లో రఘునందన్ రావు గెలిస్తే ఇలా సిద్దిపేటలో నేను వస్తుంటే రోడ్డు మా దుకాణాల యజమాని చెప్పినటువంటి సైరలు, సంజ్ఞలు, సిగ్నల్స్ అంత గొప్పగా కనబడ్డాయి. వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి ఆనందం కనబడ్డది. అంటే వాళ్ళు స్వేచ్ఛా వాయువులు పిలుచుకున్నట్టు వాళ్ళు నా మీద విశ్వాసం ఇచ్చారు. మీ విశ్వాసాన్ని నిండు నూరేళ్లు నిలుపుకుంటా ఎక్కడ కూడా దగ్గరు. అవసరమైతే నా ప్రాణం పోయేదాకా, నా శరీరంలో చివరి రక్తం చుక్క కింద పడేంత దాకా హరీష్ రావు అనేటువంటి గడ్డ మీద ముట్టలేదు. 610 జీవో అమలు చేస్తే ఈ జిల్లాలో పోటీ చేసేందుకు అర్హత లేనివాడు ఎవడు అంటే హరీష్ రావు తప్ప ఇంకొకటి కాదు. అందుకని తెలివిగా మా జర్నలిస్ట్ మిత్రులు అంటుండొచ్చు, ఒక మండలం తెచ్చుకుంటు కదా బెజెక్కి మండలం అని. తోటపల్లి ఉందని బెజెక్కి తెచ్చి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎప్పుడో ఒకసారి వీడికి వెళ్తాడు రఘునందన్ అనేటోడు. అరే 610 జీవో అమలు చేయండి, అల్లుడు హరీష్ని కరీంనగర్ పంపుండ్రని ఏదో దగ్గర లొల్లి పెట్టాడనే బాధకి ఒక్క బెంచంకి తెచ్చి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు మీ ఎమ్మెల్యే. ఆయనకి ఏం ప్రేమ లేదు. నిజంగా నీకు ప్రేమలు కొట్టాడు కదా. సొంతూరు తోటపల్లి బొమ్మనూరు, తోటపల్లిలో దాదాపు 1 ఏడాది నుంచి రైతులు మా భూమి మాకు ఇమ్మని కొట్లాడుతున్నారు. ఆ ఊరి సర్పంచ్ నాయకత్వంలో మీరు ప్రాజెక్టు కడతలేరు కదా, మా భూములు మాకు ఇవ్వని చెప్తున్నారు. ఇవాళ నవద్దా ఏ పర్పస్ కోసం అయితే భూమి సేకరించారో ఆ పర్పస్ కి ఆ భూమి వాడినప్పుడు తిరిగి దాన్ని ఆ పేద రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇచ్చిరా 2 కులాల చుట్టాలకు ఇచ్చుకున్నాడు. ఎవరికి? వాళ్ళ 2 చుట్టాల భూమి పోతే వాళ్ళ భూమి మాత్రం వాళ్ళకి వాపస్ వచ్చింది. కానీ పేద రైతుల భూములు వాపస్ రాలేదు. వచ్చినాయా? వెంకటరామరెడ్డి మాట్లాడితే పెద్దోడు అవుతాడు, కానీ మాట్లాడకపోతే మా సిద్దిపేట కోసం తీరదు. ఎందుకంటే ధరణిలో అవకతవకలు చేసి గజ్వేల్లో, ములుగులో, వర్గల్లో, క్షీరసాగర్ ఊర్లో ఎక్కడెక్కడైతే ధరణిని బ్లాక్ చేయొచ్చో అక్కడ బ్లాక్ చేసి 22A కింద వీటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని రాసి మేము కేంద్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాబూజీ పేరిట ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే దాంట్లో గెస్ట్ హౌస్ పెట్టుకొని గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో పేద ప్రజలకు అసైనటువంటి భూములన్నింటినీ ధరణిలో మార్చుకొని సంతకం పెడతావా సస్తవాని ములుగు గెస్ట్ హౌస్ లో 2 సంవత్సరాలు రాక్షస పాలన చేసి గజ్వేల్ నియోజకవర్గ రైతుల దగ్గరికి వెళ్ళి గుంజుకున్న ప్రతి భూమిని వెంకటరామరెడ్డి జర కాన్ కోల్కే సునో 30 రోజులలో ఎవరి భూమి వాళ్ళకి రైతులకి తిరిగి
మళ్ళొకసారి చెప్తున్నా నేను గజ్వేల్ నియోజకవర్గంలో నీ బినామీ కంపెనీలు, నీ కంపెనీ రాజపుష్ప పేరిట ఇంకా ఎవరెవరి పేరు మీదనైతే దళితుల భూములు, పేదల భూములు, అసైన్మెంట్ భూములు తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు కాలిపోయాయని చెప్పి నీ బినామీల పేరిట రాసిన భూములకి 30 రోజులు గడిపిస్తున్న వెంకట్రామరెడ్డి మర్యాదగా భూములు వాపసు ఇవ్వకపోతే కోర్టులు, పోలీసులు రఘునందన్ అర్థం కాదు, ఆపుతా కూడా ఆగం. క్షీరసాగర్ కెళ్ళి ఊరు పేరు చెప్తున్నా, క్షీరసాగర్ లో 2 మీద ఫెన్సింగ్ చేస్తున్నావు కదా, పోలీసు వాళ్ళని బట్టి రఘునందన్ వస్తాడు, క్షీరసాగర్ భూముల్ని ఆ ఊరు దళితులకి పంచుతాడు, ఎవరొస్తాడో బరాబర్ చూస్తాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు నిజాయితీ ఉంటే నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ కు నిజాయితీ ఉంటే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చుట్టరికం లేకపోతే తప్పు చేసినని శిక్షిస్తానే ధైర్యం రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి ఉంటే వెంకట్రామరెడ్డి భూముల మీద విచారణ జరిపించి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డిని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నాకు తెలుసు మీకు ఎట్లా చేత కాదు, ఇది చేత కాదని నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా ఈ మాట చెప్తా. మేము చాలా గొప్పగా పాలిస్తున్నాం అని చెప్తాడు, ఆయన గట్లే చెప్పిండు, ఈయన గట్లే చెప్పిండు. నిన్న రాత్రికి ఈయన ఉంటారు సుల్తానాబాద్. ఎవరు? సుల్తానాబాద్ లో ఒక ముక్కు పచ్చలారని 6 సంవత్సరాల బిడ్డని, ఆడబిడ్డని తీసుకుపోయి ఒక దుర్మార్గుడు రేప్ చేసి మర్డర్ చేసిండు. దిస్ ఈస్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ. పొంగరాలు కొట్టుడు, కేసీఆర్ మీద వార్తలు రాపించుడు, ఏమైనాయి లాండ్ క్రూజర్ కార్లు ఏమైనాయి, మొత్తం మంత్రులకి తిరుగుతుంది. విజయవాడలో దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్ హైదరాబాద్ తెచ్చినాడు, ప్రెస్ మీట్ పెట్టిండా? ఒక మంత్రి అంటే పెట్టిండా? ఇప్పుడు మంత్రులకి తిరుగుతున్నారు ల్యాండ్ క్రూజర్, మొత్తం ల్యాండ్ క్రూజర్ విజయవాడకి తెచ్చుకున్నారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏవి పోలీసులు, ఏవి మీ షీ టీంలు, నీళ్ళ మంత్రి బయట ఎందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నావు. ఎందుకు తీసుకొచ్చారుగా? కాంప్రమైజ్ అవుతున్నావా? భయపడుతున్నావా? సాధన అయితలేదా? ఏమో చెప్తుంది కదా, తెలుగు ట్యాపింగ్ అయింది. నేను చెప్పిన రాజపుష్పలో డబ్బులు తీసుకుపోయి 2023 నవంబర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినామని రాజాకి చంద్రబాబు డీసీపీ చెప్పిండు. ఎందుకు వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు? రాజపుష్ప కంపెనీ అని చెప్పారు, విల్లా నెంబర్ చెప్పిండు. నేను మీకు అర్థమవుతుందా లేదో అని తెలంగాణ డీజీపీ గారికి రాజా కిషన్ రావు స్టేట్మెంట్ ని అండర్లైన్ చేసి